గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాక్టర్ ఎక్కడా? 15 minutes వరకు కళ్ళు తెరవద్దు. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. టేక్ కేర్ ఆఫ్ యూ. ఇది నా ఏరియా. వీడు నా తమ్ముడు. వీడంటే నాకు ప్రాణం. జీకే గ్యాంగ్ వీడిని పొడి చేశారు. ఆపరేషన్ చేసి బతికించు అంతే. ఇది అటెంప్ట్ మర్డర్. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇదిగో తీసుకో. నా తమ్ముడు ప్రాణాలు కాపాడు. చూడు, ఈ డబ్బు అతని ప్రాణాన్ని కాపాడు. ఎందుకే? నేను కోర్స్ ఫినిష్ చేసి కొత్తగా జాయిన్ అయ్యాను. ఆపరేషన్ చేయడం కుదరదు. డాక్టర్ రావడానికి ఇంకో గంట పడుతుంది. అదంతా నాకు తెలీదు. నాకు నా తమ్ముడు కావాలి. ఆపరేషన్ చేయి అంతే. ఐ కాంట్ డూ దిస్. నీ అన్న నేనున్నాను రా. చిన్న నీకేం కాదురా. నువ్వేం దిగులు పడుకునే ఉన్నాను రా. ఐఎమ్ సారీ. హీస్ డెడ్. చిన్న ఏం చేస్తారు? ఆపరేషన్ చేయవా? నా తమ్ముడి ప్రాణాలు కాపాడమంటే కాపాడవా? ఇప్పుడు నేను చేయబోయే ఆపరేషన్ నీ జీవితంలో మర్చిపోను. నాతో పెట్టుకున్నందుకు నీకు తగిన బుద్ధి చెప్తానే. ఇంకో జత రోలర్ స్కేట్స్ ఉన్నాయా? ఎందుకు? నేను హాస్టల్కి వెళ్ళాలి.
Can you drop me? Can you drop me? Bye. గుడ్ నైట్. డోర్ లాక్ చేస్తుంది. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చోటికి తీసుకెళ్తాను. వెల్కమ్ టు టీన్స్ క్యాంప్. వావ్, ఎక్సలెంట్. థ్యాంక్స్. బట్ నువ్వు ఇక్కడ పడుకోవడానికి బెడ్రూమ్ ఏవీ లేవు. నో ప్రాబ్లం, నువ్వు ఉన్నావుగా. బెడ్కి కాదు, కంపెనీకి. ఏ జస్ట్ అ మినిట్, డ్రెస్ డర్టీగా ఉంది, మార్చుకుని వచ్చేస్తాను. ఓకే. హాయ్ మోనాలిసా, యాక్షన్. Hey, what are you doing? జస్ట్ ఫర్ ఫన్. మా షాప్ వచ్చినందుకు. నేనేమైనా మిస్ ఇండియానా, మిస్ వరల్డ్ నా? నో, మిస్ బ్యూటిఫుల్ స్మైల్. మీ అమ్మ నాన్న నీ నవ్వు చూసి నీకు మోనాలిసా అని పేరు పెట్టారా, లేక వాళ్ళ పేరు పెట్టినందువల్ల నువ్వు ఇంత అందంగా నవ్వడం మొదలు పెట్టావా? మొదటిదే కరెక్ట్. ఆ పుణ్యాత్మలు ఎవరో నేను తెలుసుకోవచ్చా? షూర్, డాక్టర్ విశ్వనాథ్ అండ్ చంద్రిక అమెరికాలో ఉంటున్నారు. హే, వాళ్ళు డూప్లికేట్ కాదు కదా. మా నాన్న అమెరికాలో ఫేమస్ సైకియాట్రిస్ట్, Oh. మా అమ్మ లెక్చరర్, నేను ఒకతే కూతుర్ని. వాళ్ళకి ఇండియా కంటే అమెరికానే ఇష్టం, నాకు అమెరికా కంటే ఇండియానే ఇష్టం. గుడ్. వెల్కమ్ టు ఇండియా మోనా. హే, నేను జ్యోతిష్యం చెప్తాను తెలుసా? ఇజ్ ఇట్? చెప్పు. చెయ్యి చూసి కాదు. మన కాల్ చూసి చెప్తావా? చేయి చూసి చెప్తారు, పేరుని బట్టి చెప్తారు, డేట్ ఆఫ్ బర్త్ బట్టి చెప్తారు, సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ చూసి కూడా చెప్తారు. కానీ కాలం చూసి భవిష్యత్తు చెప్పే ఏకైక జ్యోతిష్కుడివి నువ్వే. అదే నా స్పెషాలిటీ మేడం. ధ్యాన్, ఏం చేస్తున్నావు? చక్కెర గంటగా ఉంది. ఓకే ఓకే, సారీ. నీ కాళ్ళు అంటున్నాయి. ఏమంటున్నాయి? నీ భవిష్యత్ ఇండియాలోనే అని. ఇంతసేపు అవే చెప్పాయా? అదే నీ కాళ్ళలో ఉండే విషయం చెప్తున్నాను. నువ్వు ఇండియాలోనే ఉంటావు, అమెరికాకి వెళ్ళలేవు. అది నేనే చెప్పాను కదా. ఓకే ఓకే ఫైన్. బట్ ఇండియాలో ఓ మంచి అబ్బాయి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాయి. ఓ, ఎవరా పిచ్చోడు? నన్ను పిచ్చివాడు కాదు, కొంచెం లూజ్ అంతే. వాడు నీ అంత అందగాడు కాదు, నీ అంత చదువుకున్నవాడు కాదు, డాక్టర్, ఇంజనీర్, ఎండీను కాదు. ఓ చిన్న A to Z షాప్ పెట్టుకున్నాడు అంతే. కానీ వాడు నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను దేవతలా చూసుకుంటాడు. ఆహా, ఆ తర్వాత? ప్రేమ ముఖ్యమా పేరెంట్స్ ముఖ్యమా అని వస్తే నువ్వు ప్రేమనే సెలెక్ట్ చేసుకుంటావు. తప్పు, నా పేరెంట్స్ తోనే ఉండిపోతాను. అవునా? సూపర్బ్. నా జ్యోతిష్యమా? కాదు, ఆ మానికున్ వేసుకున్న డ్రెస్. అది నువ్వు వేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఎందుకు రాలేదు? చెప్తాను. నీ బ్యూటీ, జాంటీ రోడ్స్ క్యాచ్, నీ ఐస్, బ్రెట్లీ బౌలింగ్, నీ స్మైల్, సచ్ అండ్ సిక్సర్. ఐ లవ్ యు డార్లింగ్, ఐ లవ్ యు. ఏమిరా నీకు? ఈ మాటలు నా దగ్గర చెప్పే బదులు ఎవరైనా అమ్మాయితో చెప్తే ఈ పాటికి నా కోడలు వచ్చేది. అదే చెప్తున్నాను మామ్. నీ కోడలు కావాలి కదా, రా చూపిస్తాను.
మామ్ షీస్ రియల్ బ్యూటీ. చూసిన వెంటనే మోర్చిపోకు. ఊరికే బిల్డప్ లేవుకో, ముందు చూపించు. రెడీయా? రెడీ. 1 2 3. ఎక్కడ బాబు నీ సిక్సర్ సుందరి? సంథింగ్ ఇస్ రాంగ్. ఉండి చూస్తాను. చాలా కష్టపడి షూట్ చేశాను, రికార్డ్ కాలేదు. సిక్సర్ అన్నా? ఫస్ట్ బాల్ కే క్లీన్ బౌల్డా? హే, నో బాల్. ఈ బుల్లి క్యాసెట్ లో తన అద్భుత సౌందర్యం ఇమడలేకపోయింది, అందుకే రికార్డ్ కాలేదు. ఇవాళే తనని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు డైరెక్ట్ గా నిలబెడతాను. నీ కోడలు ఎలా ఉందో అప్పుడు చెప్పు. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए. ఏమిట్రా ఇది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమెరికా లాగా ఈ ఫిడేల్ పట్టుకుని వాయిస్తున్నావు. అయ్యో అవ్వా, ఇది ఫిడేల్ కాదు, గిటార్. గిటారే. అదే టార్. ఇది వాయించేది అమీర్ ఖాన్ కాదు, షారూక్ ఖాన్. అబ్బా, ఈ కాళ్ళ పేర్లు ఎక్కువైపోయి నాకు గందరగోళంగా ఉంది. ఎవడేమిటో అర్థం కావడం లేదు. వదిలే. ఖానో జానో దీన్ని వాయిస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా? పైగా ఇంట్లో చాకరీ చేసి చేసి నా ఒళ్ళంతా హోరమైపోయింది అనుకో. అవ్వా, యూ డోంట్ వరీ. అందుకే నేను ఒక మంచి సెటప్ చేసి పెట్టాను. సెటప్? ఎవర్రా? ఇప్పుడు చూడు. ఎవర్రా ఈ డిస్కో శాంతి? అవ్వా, ఈ అమ్మాయి డిస్కో శాంతి కాదు, మోడర్న్ మాధురి, నా హృదయ లాహిరి. రేయ్ మనవడా, నువ్వు వాయించే సంగీతం లేక చస్తున్నాను. ఇక దీని డాన్సులు చూస్తే నిజంగానే చస్తానేమోరా. నాట్య సంగీతంలా కలిసిపోవాలని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నావా? Yes. కానీ ఒక్కటే బ్యాలెన్స్. ఏంట్రా అది? శోభనం. వద్దు వద్దు, అయ్యో వద్దు అమ్మ, అయ్యో. చరణ్, ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నావు? ఫస్ట్ నైట్ ఇలా టైం వేస్ట్ చేయకూడదు. ఐఎమ్ వెరీ సారీ రమ్య. ఎందుకు? అది అది ఏమైంది? విన్నాక నాకు డైవర్స్ ఇవ్వవు కదా. చరణ్, చెప్తాను. ఇంత చిన్న విషయానికి ఎవరైనా డైవర్స్ ఇస్తారా? ఆపరేషన్ చేస్తే అదే సరిపోతుంది. ఆపరేషన్? నాకు చాలా భయంగా ఉంది. చూడు, నువ్వు ఇలా టెన్షన్ పడ్డ వల్ల ఏం ప్రయోజనం లేదు. ధైర్యంగా వెళ్ళరా, ఏం కాదు. ఓకే, బాయ్. టేక్ కేర్. ఎక్కడికి బయలుదేరుతున్నావు? అమెరికాకి. నన్ను వదిలి వెళ్ళిపోతావా? నా మీద నీకు ఏమాత్రం ప్రేమ లేదా? ధ్యాన్, డోంట్ మిస్టేక్ మీ. మా డాడీకి మేజర్ కార్డియాక్ అరెస్ట్, చాలా సీరియస్ గా ఉన్నారని ఫోన్ వచ్చింది, అందుకే వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మా డాడీ కండిషన్ చూసి బయలుదేరుతాను. ఈలోగా నన్ను మర్చిపోతావా? లేదు ధ్యాన్, నిజంగా మర్చిపోను. నిన్ను మర్చిపోయే శక్తి నాకు లేదు. నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే. ఐ లవ్ యూ మోనాలిసా. ఐ లవ్ యూ టూ. సిజర్స్. ఎస్ డాక్టర్. సిజర్స్ అంటే ఇది కాదు, అక్కడ ఉంటుంది చూడు. సారీ. సారీ ఎందుకు? నేను చేసేది కేర్ఫుల్ గా వాచ్ చేయి, లైఫ్ లో పైకి వస్తావు. ఓకే. ఆపరేషన్ సక్సెస్. సిస్టర్, వీడిని 24 hours అబ్జర్వేషన్ లో పెట్టి ఆ తర్వాత ఇంటికి పంపించే. ఓకే డాక్టర్. డాక్టర్ కుదరదు డాక్టర్. ఎందుకు కుదరదు? అసలు విషయం చెప్తే మీరు బెదిరిపోతారు. నేను బెదిరిపోతానా? పిచ్చి మొహమా. అయ్యో, మీరు తిక్కమగపడి నా వాచ్ని ఇతను పొట్టలో పెట్టి కుట్టేశారు డాక్టర్. వాచ్ పొట్టలో పెట్టానా? అయ్యో, అది మ్యూజికల్ అలారం వాచ్ డాక్టర్. మ్యూజికల్ అలారం వాచా?
ఈ విషయం బయటికి తెలిసిందంటే నీకు నాకు ఇదే గతి పడుతుంది. నా వాచ్ బయటపడేది ఎప్పుడు? పోస్ట్ మార్టంకి వస్తాడు కదా, అప్పుడు తీసి ఇచ్చేస్తాను. అంటే అంతే. నీకు దండం పెడతాను, ఈ విషయం బయటికి రానికే వీడిని మనం ఫాలో చేద్దాం. ఎక్కడైనా ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ తీసుకొచ్చి ఆపరేషన్ చేసి నీ వాచ్ నీకు ఇచ్చేస్తాను. నీ పుణ్యం ఉంటుంది, ఎవరికి చెప్పకే. అమ్మా హలో, ఎక్కడున్నావమ్మా? వస్తున్నాను డాడీ. త్వరగా రా అమ్మా, నా ప్రాణాలు పోయినాక నేను ఒకసారి చూడాలి. ప్లీజ్ డాడ్, అలా మాట్లాడకండి. మీకేం కాదు. నీ కోసమే ఎదురు చూస్తుంటాను. లేదు లేదు, నా మొనలిసకేం కాదు. తను నా కోసం తిరిగి వస్తుంది, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. హలో, కెన్ ఐ స్పీక్ టు ధ్యాన్? ఎస్, నేనే ధ్యాన్ని. నేను మోనాలిసా వాళ్ళ ఫాదర్ ని, అమెరికా నుంచి. ఓహో, నమస్తే సార్. మీ ఒంట్లో బాగాలేదని మోనాలిసా నిన్నే బయలుదేరింది. అక్కడికి చేరిందా? ఇంకెక్కడ మోనాలిసా బాబు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయింది. వాట్? ఏమిట్రా ఇదంతా? ఏమైంది? యాక్సిడెంట్. ఏమైంది నా బిడ్డకి? వద్దు ఎక్కువ తాగేశాడు. బైక్ లో వస్తుంటే టాటా సుమో గుద్దేసింది. కొంచెం ఉంటే ప్రాణాలే పోయిండేవి. లక్కీగా మేము అదే దారిలో వచ్చాం. సరైన టైంకి ట్రీట్మెంట్ ఇప్పించాం, బతికాడు. మరేం పర్వాలేదని డాక్టర్ చెప్పారు. నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇచ్చారు, పొద్దున కోలుకుంటాడని చెప్పారు. లోపల తీసుకురండి, మెల్లగా లోపల తీసుకురండి. నెమ్మది, జాగ్రత్త. సరస్వతి, సరస్వతి, ఏయ్, సరస్వతి, 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 ఏమైంది? బాబు తాగు. మీ అమ్మ చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం తాగుతూనే ఉండు. తాగు. మా అమ్మకి ఏమైంది? నీలాంటి కొడుకుని కన్నా పాపానికి ఆమెకి ఏమేం కావాలో అవన్నీ అయ్యాయి. నిన్న రాత్రి నీకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఇంతవరకు స్పృహలోకి రాలేదు. హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది. చనిపోయిన నీ ప్రియురాలి కోసం బతుకున్న తల్లిని చంపుకోవడం న్యాయమేనా బాబు? న్యాయమేనా చెప్పు. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా, ప్లీజ్. అమ్మా,
నన్ను చూడమ్మా. అమ్మా 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 నీకెప్పుడు తాగనమ్మా. ధ్యాన్, నువ్వు కోరుకుంటున్న విధంగానే నేనెప్పుడు ఉంటానమ్మా. ధ్యాన్, నాకు మాట ఇస్తావా? ఒక్క మాట ఏంటమ్మా, నువ్వేమడిగినా ఇస్తాను. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు నవ్వుతూ ఉండాలి. అయితే నువ్వు పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు. మాట ఇవ్వు ధ్యాన్. ధ్యాన్, నీకు మీ అమ్మ కావాలనుకుంటే తన మాట విను. అలాగే కానీమా. మంచిదిరా. నా స్నేహితుడు ఏసీపీ రవీంద్రకి ఒక్కతే కూతురు. ఆ అమ్మాయిని ఒక్కసారి చూసావంటే. వద్దు నాన్న, నేనెవరిని చూడక్కర్లేదు. మీరు ఎవరి మెళ్ళో తాళి కట్టమన్నా నేను కడతాను. అది కాదురా నేను చెప్పి. నమస్కారం, రండి రండి. అయ్యో నమస్కారం. క్రికెట్ ఆడుకుంటా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు గురువా? అరే భాయ్ మై సచిన్ నై హూ నితిన్. ఊరుకోండి సార్, తమాషాలు ఆడకండి. నేను తమాషాలు ఆటలేదయ్యా, పొరపాటున ఆయన పోలుకులతోనే పుట్టిన నితిన్ని. నేను సచిన్ కాదు అంటే ఎవ్వరు నమ్మడం లేదు. ఆటోగ్రాఫ్ అంటూ సబ్ మేరా సిర్ ఖాతా హై. సరే అంటూ ఆటోగ్రాఫ్ ఇస్తూ కూర్చుంటే నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళతో నన్ను తిట్టి తరిమేస్తున్నారు. బతకడానికి సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు, నేను ఏమైనా సార్, సచిన్ టెండూల్కర్ అంటే నాకు పంచ ప్రాణాలు. అబద్ధం అబద్ధం అబద్ధం. ఎందుకంటే ఈ దేశంలో వీడంటే వాడి కెట్టదు, వాడంటే వీడి కెట్టదు, ఒకళ్ళంటే ఇంకొకళ్ళకి కెట్టదు. మొత్తానికి ఈ దేశాన్ని ఎవడు ఉద్ధరించలేడు. ఫ్యూచర్ లేని దేశం, నేచర్ లేని రాష్ట్రం, టీచర్ లేని స్కూలు, లీడర్ లేని పార్టీ, ప్లానింగే లేని ఫ్యామిలీ, ఒక్కొక్కళ్ళకి డజన్ల కొద్ది పిల్లలు, పెంచలేని తల్లులు, తండ్రి జేబుకు చిల్లులు మ్యాన్. సచిన్ వదిలే. నా స్టైల్ డిఫరెంట్, నా డ్రెస్ డిఫరెంట్, నా మాట డిఫరెంట్, నా హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. జాగ్రత్తగా చెయ్యి, బీ కేర్ఫుల్. Very good. I like it. Mixture of beauty and intelligence. కళాకారుడికి ఎల్లలు లేవు సచిన్. కళకు వెలకట్టే ఈ తల ఉన్నంత వరకు కళాకారుడి కళలు కావు. I like it. జాగ్రత్తగా వెళ్ళరామ్మా. వెళ్ళరమ్మా. రే పిల్లని జాగ్రత్తగా చూసుకో. ఆల్ ది బెస్ట్.
నేను నీతో జీవితాన్ని పంచుకోవడానికి ముందే నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మోనాలిసా నా కళ, కావ్యం, నా జీవితం అనే ఎడారిలో మోనాలిసా అనే జాబిలి కరిగి వెన్నెల జలపాతమై వర్షించింది. ఆమె మాటలు తేనె తేటలు, ఆమె నవ్వులు కడిగిన ముత్యాలు, ఆమె చూపులు మెరిసే తారకలు, ఆమె పాదాలు పలికే మంజీర నాదాలు. అందరూ ప్రేమికులు గొడవతో స్నేహితులైనట్టు మా ప్రేమ కూడా గొడవతోనే మొదలైంది. గొడవే ప్రేమైంది, ప్రేమే జీవితమైంది. ప్రేమించిన అమ్మాయే భార్య అవుతుందని కలలు కంటున్న సమయంలో వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోలేదని అమెరికాకు వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని ఎదురు చూస్తుండగా ఆమె చనిపోయిందన్న వార్త వచ్చింది. ఇది ప్రేమకు విధి ఇచ్చిన శాపమో లేక నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో కానీ పండు వెన్నల్లా వచ్చిన తను నా గుండెల్లో వేసమని మిగిల్చి వెళ్ళింది. ఒకేలాగా 7 ఉంటారని విన్నాను, కానీ ఒకేలా ఉన్న 2 అమ్మాయిలు నా జీవితంలోకి వచ్చి నా బ్రతుకుని ప్రశ్నార్థకం చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. నాకు నిన్ను నొప్పించాలనే ఉద్దేశం లేదు, కానీ నేను నీతో కాపురం చేయడానికి ముందు నా గతమంతా మర్చిపోవాలి. దానికి నాకు కొంత సమయం కావాలి. ఐ హోప్ యు అండర్స్టాండ్. దీనికి అసలు టైం సెన్సే లేదు. ప్రతి దాంట్లో లేటే. వచ్చేసావా? దాదా ఇవన్నీ తర్వాతే, ముందు ఏమిటండి ఇది? టైం వేస్ట్ చేయకూడదు. ఎవరైనా హనీమూన్కి వెళ్తే హాయిగా ఎంజాయ్ చేస్తారు, కానీ వీళ్ళు పట్టుమని 3 రోజులు కూడా ఉండకుండా తిరిగి వచ్చేశారు. ఫాదర్ అంటే ప్రేమే, వాళ్ళు తిరిగి వచ్చింది మనిద్దరిని హనీమూన్కి వెళ్ళమనేమో. రామరామా, సిగ్గు లేకపోతే సరి, మన ఇంటికి కొత్త కోడలు వచ్చింది. అరే ఇదెక్కడి న్యాయమే? ఇంటికి కొత్త కోళ్ళు వచ్చినంత మాత్రాన అత్తమామలు హనీమూన్కి వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? కర్మ ఇవాళ మీకేదో అయ్యింది. ఏం కాలేదు, కాఫీలో షుగర్ తక్కువైంది. జాన్, స్పందన, స్పందన, అమ్మా టవలిబో. అమ్మా అమ్మా కర్చీఫ్ ఎక్కడుంది? వార్డ్రోబ్ లో ఉంటుంది చూడు, లెఫ్ట్ కబోర్డ్ లో. అమ్మా 2 ఇడ్లీలు, అలాగే కొంచెం చట్నీ ప్లీజ్. అమ్మా అమ్మా అమ్మా, అన్నిటికీ ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నానా? కరెక్ట్. అమ్మే కాదు, నాన్న కూడా ఒకడున్నాడనే జ్ఞానం ఉందా నీకు? నేను మీ గురించి చెప్పట్లే, వాడి భార్య గురించి. అర్థం చేసుకుంటే చాలు. అంటే నేను జనాభా లెక్కల్లో కూడా లేనా? కరెక్ట్. ఇప్పటికి అర్థమైంది తమరికి. పెళ్ళయ్యాక భార్యని నిర్లక్ష్యం చేయకూడదురా. నీకేం కావాలన్నా స్పందన అడుగు. 25 ఏళ్లగా నాకేదైనా కావాలి అంటే అమ్మా నేను నిన్నేగా అడిగింది. రేడే, తినే గంటలో చేయి కడకురా. నేను రావడానికి లేట్ అవుతుంది, ఎవరు నా కోసం వెయిట్ చేయక్కర్లేదు. చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు? చనిపోయిన వాళ్ళని మర్చిపోవాలి, బతుకున్న వాళ్ళని ప్రేమించాలి. అదే లైఫ్ అంటే. జరిగిందంతా ఒక కళను మర్చిపోరా. చూడు, నీకిప్పుడు పెళ్ళయింది, నీకంటూ ఒక భార్య ఉంది. తనే ఈరోజు నాకు సమస్య అయింది. వేరే ఎవరు నాకు ఇల్లాలుగా వచ్చున్నా మోనాలిసాని మర్చిపోవడానికి ప్రయత్నించుండేవాడిని, కానీ తను
అచ్చు మోనాలిసాలాగే ఉంది. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదురా. మోనా నా కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది. ఎలా మర్చిపోగలనరా? స్పందన్ని మొన్నలిస్తానుకో, అప్పుడు నీ సమస్య తీరుతుంది, స్పందనకు న్యాయం జరుగుతుంది. ప్రేమించిన అమ్మాయిని ఇళ్లలో చూసుకుని సంసారం చేయడం ప్రేమ కాదు చరణ్, వ్యభిచారం. అది తనకు చేసే ద్రోహం. ఖచ్చితంగా దానికి నా మనసు ఒప్పుకోదు. అంటే చచ్చే వరకు నీ భార్యకి దూరంగానే ఉంటావా? అది నాకే తెలీదురా. దూరంగా ఉంటాను, దూరమైపోతాను. ఏమిటి మాయ సినిమాలోగా నీకు ఎవడైనా సాయం చేశాడా? యు ఆర్ ఇన్సల్టింగ్ మై ఫీలింగ్. నో బెటర్ కన్సల్ట్ డాక్టర్. డాక్టర్ అండ్ నర్స్ ఇక్కడే ఉన్నాం. హాయ్ చరణ్, ఎనీ గుడ్ న్యూస్? అది అన్ని గుడ్ న్యూస్ లే. మేఘమదనం వల్ల 2 చుక్కల నీళ్లు పడ్డాయి. పుష్కర స్నానానికి 2 చెంబుల నీళ్లు పర్మిషన్ ఇచ్చాడు. నిన్నెవడడిగాడు? నేను అడిగింది ఫ్యామిలీ గురించి. ఎనీ గుడ్ న్యూస్? ఫ్యామిలీ గురించి అంటే ఎదిరింటోడదా పక్కింటోడదా? అబ్బా కృష్ణ కృష్ణ, కృష్ణుడు ఫ్యామిలీస్ గురించి చెప్పాలంటే 60 ఏళ్ళ సినిమా తీయాలి. చంపుతా, నరికేస్తాను. నోర్మోయ్, నేను అడిగింది అతని ఫ్యామిలీ గురించి. పైగా అతనికి కొత్త జీవితాన్ని అప్పుడు ఏదైనా వాచిపోయింది. వాచిపోయిందా? వాచిపోలేదయ్యా, దాని మ్యాచ్ పోయింది. నీకు ఆపరేషన్ చేసేటప్పుడు దాని పెళ్లి చూపులు మిస్ అయినాయి, అందుకని బాగుతుంది అలాగా. కమ్ టు ది పాయింట్ మై డియర్ చరణ్, ఎనీ గుడ్ న్యూస్? లేదు డాక్టర్, అన్ని బ్యాడ్ న్యూస్లే. ఏ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదా? డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ ఆ, కానీ కోఆపరేషనే. అంటే ఇదేం డాడీ, ఉన్నట్టుండి లగేజ్ తీసుకుని బయలుదేరారు? ఓ నీతో చెప్పలేదు కదా, నిన్న రాత్రి నువ్వు ఇంటికి కొంచెం లేటుగా వచ్చావు కదా, అందుకే చెప్పడం కుదరలేదు. మీ అక్క కెనడా నుంచి ఫోన్ చేసింది. 7 ఏళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయిందట. కండిషన్ కొంచెం డెలికేట్గా ఉంది, బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారట. మమ్మల్ని అర్జెంటుగా రమ్మంది. అందుకే మీ అమ్మ బయలుదేరుతున్నాం. దానికి మీరు వెళ్లాల్సిన అవసరమే ఉంది? తననే ఇక్కడికి రమ్మని చెప్పచ్చుగా. అది కాదురా, మీ బావ నీ పెళ్లి కూడా 1 వారం పంపించలేదు. అటువంటిది ఇప్పుడు పంపిస్తాడంటావా? అలాగని సడన్ గా మీరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? సరిపోయిందిరా, తల్లి కొంగు పట్టుకు తిరగడానికి నువ్వు ఇంకా ఏమైనా చిన్నపిల్లాడివా? ఇంటికి కోడలు వచ్చిన తర్వాత కూడా నా కూతురింటికి వెళ్ళి 4 రోజులు హాయిగా ఉండడం తప్ప? ఎవరొద్దన్నారు? మీ కూతురు మీ ఇష్టం. 4 రోజులు కాకపోతే 4 నెలలు ఉండండి. మీరు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నారా? రే కొంచెం ఉండరా, మమ్మల్ని అలాగే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయి. స్పందన వస్తావమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నా? అత్తల్ని కాల్చుకు తినే కోడళ్ళున్న ఈ కాలంలో అత్త దూరం అయిపోయిందని కన్నీళ్లు పెట్టుకునే కోడల్ని నిన్నే చూస్తున్నాను. తల్లి నాకు అత్తయ్య తల్లి అనుకున్నాను, ఇప్పుడు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయింది. అయ్యో పిచ్చి తల్లి, ఆవిడ నీకు దూరంగా వెళ్ళింది నిన్ను అనాథని చెయ్యాలని కాదమ్మా, నిన్ను ఓ బిడ్డకి తల్లిని చెయ్యాలని. తల్లినా? ఆ తల్లి కొంగు చాటునే పెరిగిన పిల్లాడు వాడు. ఎక్కడ తల్లి తల్లి అని ఇల్లాల్ని మర్చిపోతాడేమోనని భయం ఆమెకి. తల్లి దూరమైన కారణంగానైనా ఇల్లాలికి దగ్గరై నిన్ను తల్లిని చేస్తాడని వాళ్ళు కూతుర్ని చూసే నెపంతో దూరంగా వెళ్లారు. వాళ్ళ ఆశ నెరవేర్చడం నీ కర్తవ్యం. నువ్వు అడిగినట్టే సినిమాకి తీసుకొచ్చాను. ఓ సచ్ ఎ క్యూట్ బేబీ. పాపా ఇలా రామ్మా. ఏంటి పాపని ఎన్టీఆర్ ఫిల్మ్స్ తీసుకొచ్చారు? ఎన్టీఆర్ ఫ్యానా? కాదు, చిరంజీవి ఫ్యాన్. చిచ్చి కూర్చో. చిచ్చి. అరే, హలో చరణ్. ఓ డాక్టర్, సినిమాకి వచ్చారా? లేదు, ఇక్కడ టాయిలెట్స్ డర్టీగా ఉంటాయంటే క్లీన్ చేసుకొని వచ్చాను. అబ్బా, పాప ముద్దుగా ఉంది, రాశిలాగా. ఇది పుట్టడానికి నేనే కారణం కదా? నాకేం తెలుసు డాక్టర్, వాళ్ళ అమ్మని అడగాలి. వాళ్ళ అమ్మని అడిగినా, వాళ్ళ నాన్న అడిగినా, భగవంతుడిని అడిగినా అది పుట్టడానికి నేనే కారణం. కావాలంటే దీన్ని అడగండి. అవును నిజమే, నా 2 కళ్ళతో నేను చూశాను. ఏం చూశారు? అది నాకు సిగ్గుగా ఉంది, నేను చెప్పను. ఏంటి సిగ్గు? సిగ్గేంటి?
నా గురించి క్లియర్ గా చెప్పు. తిక్కవరపు తిక్కమక రెడ్డి ఎంబీబీఎస్. అంటే మీకు తెక్కుందా? తిక్క మా ఇంటి పేరులో ఉంది, నాకు లేదు. పాపని ఇవ్వండి అమ్మా. ఆ పాప మీ పాప? ఏం డౌటా? డౌట్ ఎందుకు, నిజం అవుట్ లో పేలింది కదా. లైట్ పోయింది, బెల్ కొట్టారు, సినిమా చూడండి.